ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం గణపవరంలో జరుగుతున్నటువంటి సంత చూడడానికి వచ్చాం. ఈ సంతలో రెండు హైలైట్ విషయాలు ఉన్నాయి. ఒకటి ఎండు మాంసం అమ్ముతున్నారు, రెండోది ఏంటంటే పావురాలు కూడా అమ్ముతున్నారు. అవి పెంచుకోవడానికి మాత్రమే. అలాగే సంత కూడా చాలా విభిన్నంగా జరుగుతుంది. అన్ని చోట్ల కంటే ఇక్కడ మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఆ సంత విశేషాలు, ధరలు, రేట్లు చూద్దాం రండి. సంతలో జరుగుతున్నట్టు వాయిస్ని యాజ్ ఇట్ ఈజ్గానే మనం ప్లే చేస్తున్నామండి. ఎక్కడ కూడా తగ్గించి చేయట్లేదు. వాళ్ళ రేట్లు అడగడం కోసం చేస్తున్నాం. అక్కడక్కడ కొంచెం ట్రాఫిక్ సౌండ్లకు సంబంధించి వినిపించిన, డిస్టర్బెన్స్ కనిపించిన క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పొట్లకాయ ఎలా అండి? పొట్లకాయ పొట్లకాయ ఎంత అండి గురుగారు? ఇదండి, ఇది కాయ కేజీ 40. ఇంతకే పొట్లకాయ రేట్ చెప్పలేదు. ఎట్టుందండి? ఏ ఊరండి మీది? సంతకి ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? పేపర్లో సంత ఉందిగా మరి. ఓకే, ఏ మీటింగ్ కూడా వచ్చారన్నమాట. మొత్తం ఇద్దరునా? 40 కోట్ల రొయ్యలు తీసాను. 3 ఎకరాలు చేస్తాం ఇద్దరం. సొంతం అండి? అలాంటే వచ్చేద్దునండి, నేను మంచి వీడియో తీద్దునా. పట్టేసారు బాగా. సీతారాం పెప్పర్ సంత కూడా వచ్చింది, మొన్న వచ్చానండి. అది పట్టండి, బాగుండదు. రేపు వస్తుంది, మీరు చూసుకోండి. పైకి వచ్చేస్తుంది. సరిపట్టండి. ఏం రేట్ రాందేనమ్మా? అన్నీ ఒకటే రేటా? ఏం రేటు? సామాన్లు పుల్లలు తను కూడా దిక్కులేదు, మెడకు డోలు అన్నట్టు. రెండు కట్టలు 30. చౌకాయ పర్ల పెద్ద కట్టలు. తోటకూర అండి? 2 కట్టలు 30. 2 కట్టలు 30. ఓకే. గోంగూర గోంగూర అండి? కట్ట 10. కొత్తిమీర కట్ట 20. ఫ్రెష్గా ఉంది, వదిలింది. మీకు ఎక్కడి నుంచి వస్తాయి? దేవరానా? అక్కడ పెన్నాళ్ళ పండిస్తారు కదా? అదే కదా? ఓకే. అగ్రవారం ఉంది కదండి, అక్కడి నుంచి వస్తాయా? ఏం పేరు మీ పేరు? శంకర్. గణపతి గారు. ఓకే. పెన్నాడు వంకాయల మీద మంచి స్టోరీ తీస్తున్నాం మనం. పెన్నాడు వంకాయల మీద మంచి స్టోరీ తీస్తున్నాం. ఇప్పుడు మీకు పెనుమంట్రాటి కాసి చూసారు లేదో, చాలా సంతలు కనుమరుగు అయిపోతున్నాయి. అలాగే మన ఇక్కడ ఏదంటే దొడ్డిపట్ల దగ్గర సంత, పెద్ద సంత జరిగేది, అది ఆక్రమణ అయిపోయింది. చాలా వరకు అలా ఆక్రమించేస్తున్నారు. అంటే సంతలో జనం రావట్లేదు, ఎక్కడ పడాలి కొట్లేటేస్తున్నారు. ఆ ప్రభావం ఉంటుందని మేము ఇలా తీస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లేస్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎవరో అక్కడ ఉండిపోయారు సిటీలో. అది ఎవరిది అసలు? అది సంతది కదా? అది పురాతన సంత కదా, అది అత్యంత బాగుండేది. అది ఉండేది. అవునండి.
అలా ఈ సంత గొప్పతనాన్ని మనం చెబుతా వీటిని కాపాడుకోవాలని ఉద్దేశం చేస్తున్నాం. నేను అక్కడ కాసేడు ఎంత అక్కడ తీసాను కదా సంతలో రేట్లు చూసి జనాలు వస్తున్నారు. గొప్పగా పేర్చిడి అందంగా 20 ఎలాంటి నిమ్మకాయలు ఎలాండి అని నిమ్మకాయలు ఎలాగా పావుకి 20 అరకే 30 అండి. ఇది ఒక్కాయలు 20 పావు కేజీ 20 బీన్స్ అయ్యి బీన్స్ అండి. మామిడికాయ చూస్తున్నా చిక్కుడుకాయ హైదరాబాద్ చిక్కుడుకాయ అండి అది. ఎలాంటి చిక్కుడుకాయ పేపర్లో యూట్యూబ్లో వస్తుంది. తెలుగు యాత్రికుడు అని దాంట్లో వస్తుంది. చెల్ల ఉందండి మీకు గణపురం సంతాన కొట్టని వచ్చేద్దు. నిన్న మొన్న వీరవాసనం ఇట్టాం సోమవారం. పెద్ద సంత బీరకాయలు 20 బెండకాయలు 20 బీరకాయలు 20 బాగా జైలు నుంచి షూటింగ్ చేస్తారట. అరకిలో 30 అల్లా పోగులో 50. మీరు చెప్తానని వచ్చాను. మీ వాయిస్ వినబడుతుందని చెప్పాను. అరకిలో 30 అరకిలో 30 అల్లం ఎలా అండి 50 అండి. పావుకిలో 50 పాతలం అండి. సూపర్. తోటకూర ఉందండి. తోటకూర కట్ట తోటకూర కట్ట 10 రూపాయలండి. కట్ట 10 రూపాయలండి. ఆనపకాయ 10 రూపాయలండి. ఆనపకాయ 10 బాగా డెడ్ చీప్ బాగా. కట్ట 30 అండి. కొద్దిగా కట్ట 30 అది ఎక్కువ రేట్లో ఉంది. బెంగళూరు నుంచి వస్తుంది కదండి రేట్ ఎక్కువ ఉంటుంది అది. మొలక జత 20 ఉన్నాయండి. 320 ఉన్నాయండి. 320 జత 20 జత 20. మనిషి అందరం పోలిస్తే ఒక కాయ ఎక్కువ వేస్తుందండి. మీ పేరేంటి? మీ పేరు నవీన్. గణపురం సంత. గణపురం సంత. పెరగల అరకిలో 30 దాకా. పెరగల అరకిలో 30. పెరగల అరకిలో 30. మెరగల అరకిలో 30. వంకాయలు ఎలా అండి? 1 కేజీ 20. ఈ కన్నడ వంకాయలా? ఇవ్వాలండి పావు కేజీ 20 చేత రోజుల్లో ఉంది. బీరకాయ ఎలా 50. బీరకాయలు కేజీ 50 అండి. ఇది బాగుంది.
అప్పలం కలుతారా 4 రూపాయలు కాయా 20 రూపాయలండి పావుకి 20 సార్లు ఒకసారి మాకు వెయిట్ ఎక్కువ పావుకి 20 రూపాయలు 300 గ్రాములు అంటే పావుకి పెద్ద ఎక్కువ అండి పావుకి 20 రూపాయలండి వీళ్ళకి 60 రూపాయలు మార్కెట్లేదు అంతే అన్నారు మీకు అబ్జెక్ట్ దాచి చెన్నైకి వేస్తాం డబ్బు బాగా ఎలా అండి ఉల్లిపాయలు ఎలా అండి ఉల్లిపాయలు ఎలాగా 3 కేజీలు ఉందండి 3 కేజీలు ఉందా దోసకాయ అండి 20 బెండకాయ పచ్చిమిరకాయలు అండి అంతే ఎరకొద్దా ఆనపకాయ ఈయన మామిడికాయలేనా బాగట్లేదు ములక్కలేనా ములక్కాయలు కవర్ మీద ఆ లావుకాయ తీసి 4 ఉంచు చాకేది చాకేది అక్కడే ఉంచు చాకు ఈ దాకా తీసుకుంటాను అక్కడ ఉంచి ఒక 1/2 కేజీ ఆటమానం తెచ్చుకొని వేసేయండి సార్ ఇంకా అంతకన్నా మార్గం లేదు మళ్ళీ చెప్తాను ఇలాగా గురువారం ఆగిపోయాడండి మంగళవారం ఉండి గురువారం మన సినిమాలు అయిపోయినాయండి ఇది సోమవారం ఇదండి ఇక్కడ మరి ఎండగంట కూడా సోమవారమే సోమవారం సాయంత్రం వీరవసరం సోమవారం ఎలా అండి బెండకాయలు ఎలా అండి కేజీ 20 అర కేజీ 20 కేజీ 40 కేజీ 30 వచ్చేవారు తీసుకుంటాం మళ్ళీ ఇవాళ గ్యారంటీగా పచ్చిరీలు ఈ అటుకెళ్తానండి పచ్చిరీలు లేత లవ్జుల్లో ఉన్నాయి బెండకాయ లేడీస్ ఫింగర్స్ లేడీస్ ఫింగర్ అంటే ఆడవాళ్ళ చేతులు రైటే అంటే నాజుగ్గా ఉంటాయనా అలా బత్తాయిలు అలాగా 200 ఇప్పుడు కలసకాయలు గుబుని దొండకాయలు ఎంత దేనికి సరదాగా వీడియో తీసుకుంటాం యూట్యూబ్లో వేస్తాం యూట్యూబ్లోనా అన్ని ఊర్లో అన్ని సంవత్సరాలు వస్తాయి మన దాంట్లో వీరవసరం ఇల్లు మొన్న సోమవారం సోమవారం ఇక్కడ వచ్చింది అది అలా ఉండి మంగళవారం బుధవారం ఆకివీడు దాని ఫుడ్ బాగా అయిందా బాగా కవర్ చేయండి కొడతాదండి ఏం చేయండి అది తినేది ఏమైనా పర్లేదు అది మాత్రం బాగా 30 కిలో అలా ఈయన ఆయన వెనక ఈయనండి
దేవుడు గురువు అంటే ఆడపిల్ల కూడా ఉన్నాయి. ఎలా అండి బీరకాయలు? 50 కేజీ. పర్లా నిన్న 60 అమ్మారు అక్కడ. సంబంధించింది అంతకు సంబంధించి ఏమవుతాయి? ఫోన్ ఉందా మీ దగ్గర? మన ఊరు సంత అండి. ఫోన్ ఉండదు. రేపు పొద్దున్న వస్తాయి. ఫోన్ ఉండదు సార్. బంగాళదుంప ఎలా అండి? 30 30. దొండకాయలు? 40 మా వేరే క్యారెట్ ఎలా అండి? 40 బీట్రూట్ కూడా అంతే? అంతే. లోన్లు వేస్ట్ అండి, తీసుకోకూడదు. అప్పులు ప్రమాదకరమే. ఎలాంటి గోరుచిక్కుడికాయలు? అరగైతే 30. 30. దొండకాయ? వెనకాల అరగైతే అరకేజీ 20. అయిపోయిందటి ఇక్కడే కాసిన ఎక్కడ చేయడం? ఒకటే రేటు తక్కువ. బజ్జీ ఎంత? మరమరం ఇచ్చేది 4.20. ఇచ్చిలో 20. మీరు కొంచెం చాలా డిఫరెంట్గా చేసేయండి. ఎందుకు చెప్పమంటారా? నేను ఒక దగ్గర ఆగివేళ అప్పారం ఇచ్చి చూశాను. నిమ్మకాయ వేసి చూసి తాట వదిలేస్తాడు అంతే. మీరు ఈ పప్పులు ఇదేదో ఇది వేసారు ఏంటండి? ఇది మసాలా కూర. అది మరమరాల మిక్చర్లో మసాలా బఠానీ వేసారు, అది గొప్ప. ఆయన అడిగారు చూసారు స్పెషల్ ఏంటని అన్నారు. ఉన్న చోట్ల ఏముంటుంది అది ఉంటుంది. నాదేనది, నాదే. శ్రీనివాస్ చాలా బాగుంది. పప్పు కొత్త ఉడుకుతుంది. చాట్ చాటా? ఓకే. అంటే అందులో మసాలాలు ఉండవు, ఇందులో మసాలా. ఇదేంటండి? ఇది బూరా? టమాటా ఎగ్ బజ్జీ, టమాటా బజ్జీ, మిరపకాయ చేయాలి. బాగుంది. మామూలు కాదు. కొంచెం నిమ్మకాయ వేస్తే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. గురుగారు కొద్దిగా నిమ్మకాయ కదా, ఒక రేంజ్లో ఉంటుంది. అది కొద్దిగా అందరూ తినేవాళ్ళు ఉంటారు కదండి.
తగ్గితే వేయచ్చు ఎక్కిపోయింది అనుకో. మాట్లాడండి సూపర్ టేస్ట్ అదిరిపోయింది. పొడి పొడిగా చేయడం మెత్రి. ఎక్కువ వేసే కొద్ది మొత్తం కారం పెరుగు. అది వేసే కొద్ది కారం పెరుగు తింటే పర్వాలేదు. చాలా బాగుంది. గణపవరంలో మిక్చర్ అద్భుత. వీడియో కోసం కాదు కానీ సూపర్ ఉంది. ఏమేమి వేశారండి? ఈ మసాలాలే కదండి. మసాలా వేసినట్టు కూడా తెలుస్తారా, కానీ టేస్ట్ ఫేవర్ ఉంది. మీ ఇంట్లోయే కదండి మనం ప్రిపేర్ చేసి. మామిడికాయ ముక్కలు వేసారండి దీంట్లోనా? పుల్లగా బలి తగ్గుతుంది. నిమ్మకాయ ఇందులో మనం తినే తప్పించి రోజువారీగా తప్ప చెడ్డ ఏమి ఉంది. బాగుంది. కొన్ని చోట్ల మిక్చర్కి మెత్తగా అయిపోద్దండి. బంగాళదుంప కూర, శనగపిండి వేసేటప్పుడు ఏముందంటే ఈ బొంబాయి చట్నీలో కొంచెం అవును ఇది బఠానీ చేరు ఎండుమిరకాయలు వేసిన కూడా కొంచెం బాగుంది. ఇప్పుడు చేరువాకి శనగపిండి వేసి చేరువ కంగారు పడకండి. ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తున్నాను, వండుకుంటున్నారు. ఇది అరకు ఉంది కదా మారేడుమిల్లి, అది బాగా ఎక్కువ చెప్తానండి. అందుకే ఏంటనేది చూస్తాగా. ఇది మన దొనకో ఇదేనండి. ఆవా గొడ్డు మాసమే కదండి. అది ఎండబెట్టడం అంటే ఎలా ఎండుతారండి? ఎండలు వేసేస్తారా? బాయిలింగ్ చేయడం ఉంటుంది కదా. అవును. ఫ్రెష్ గొడ్డు మాసం అండి. బాగుంది గురూజీ, పేట మసాలాగా ఉంది. తమ్ముడు ఏంటి కట్టల కింద కట్టారు? పంచాయతీ గారు వాళ్ళందరూ అమ్మాయి తమ్ముడు ఈ కట్టల కింద కట్టారండి? తామర అది అదే చేప? ఉప్పు సావిడిలా వెరీ గుడ్. తమ్ముడు అయ్యండి ఆ కేక్లా చెప్పు, ఎవరితో చెప్పుకోలేదు. ఏం చేపది? అలా చంద్రలా కేకుల్లో ఉన్నాయండి.
ఇప్పుడు ఏం చేపలు ఇవి? కానకండి కొనుక్కోవాలి 200 బతుకుంది అది. ఇదేం జల్ల ఇసుకుతుంది. అవి కూడా అయ్యానా? ఇంకేం కట్టండి ఇసుకుతుంది. ఏ మేపుదాకే తెచ్చుకోవడానికి 10 రోజులు అలవాటు చేయాలి. అలవాటు ఓకే. చేయకపోతే ఇక్కడికి వచ్చేస్తాయి. మరి అక్కడికి వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తాయి. వచ్చేసినా ఇచ్చేస్తాడు. అవునవును. వాళ్ళు ఆవిడ లేదు చచ్చుకుంటాడు. ఆహా, ఇచ్చేస్తాడు, ఉంచుకోడు. అది ఇచ్చేస్తా అంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చేస్తాను తీసుకోండి అంటున్నాడు. అవేమో మరి రేట్ ఎక్కువ చెప్పేస్తున్నారు. అడగపోయారండి మీరు. బేరమా ఆ, అడుగుతా, వెళ్ళేటప్పుడు అడుగుతా. నేను తగ్గించడానికి అయ్యారా మీకు అయ్యా ఏదో ఈ ఖాళీ కొని మనం బాబా అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఎక్కడ ఏ దేశమైనా వచ్చేస్తారు. అవునవును మీరు అలవాటు చేయరనుకో ఇక్కడికి వచ్చేస్తాయి. వచ్చేది. వచ్చినాక వచ్చినాక వచ్చినాయి అంటారు. ఏం చేస్తున్నాయండి అవి? రాయలు తింటాయి, బియ్యం తింటాయి, అన్నీ తినేస్తాయి. మినువులు తింటాయి, అన్నీ తింటాయి. అదేనా వాళ్ళు వేయాలి బాబా పని చేయండి బాబా ఇస్తా అన్నీ తింటాయి బాబా.